వైసీపీ కార్యాలయంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నిజంగా మిమ్మల్ని భ్రష్టు పట్టించాలా అన్న ఉద్దేశమే మాకు ఉంటే ఆ రోజే దాన్ని కూడా బయటపెట్టి దాని వలన తిరుమల ఆధ్యాత్మికతకు మరింత నష్టం కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఆ తర్వాత 25 గోతాల నిండా మీరు ఎత్తేసినటువంటి బాటిల్స్ విషయం మేము ప్రస్తావించలా. కానీ ఈరోజు మమ్మల్ని మా వాళ్లని దోషులుగా చేసి దొంగలుగా ఆధ్యాత్మిక విధ్వంసం వైసీపీ చేస్తోంది అనేటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటే కూడా వాస్తవాల్ని బయట పెట్టకుండా ఉండదలుచుకోలేదు. అలాగే పోలీసులు మోహన కృష్ణను కోటిని దేవలోక్ అనేటువంటి సంస్థ దగ్గర దొరికినారు అని రిమాండ్ రిపోర్ట్లో రాస్తారండి. ఒకసారి చూపించు. సాక్షాత్తు మోహన్ కృష్ణ తనే నేరుగా పోలీస్ స్టేషన్ కు వాళ్ళ శ్రీమతితో కలిసి శ్రీమతి మా అడ్వకేట్ చంద్రశేఖర్ తో కలిసి అతను లోపలికి వెళ్తున్నటువంటి సంఘటన 41 నోటీస్ ఇచ్చినారు. తను లోపలికి వెళ్లటం జరిగింది. చాలా స్పష్టంగా విజువల్స్ కనపడుతున్నప్పటికీ కూడా దేవలోకలో అరెస్టు చేసినామని ప్రకటించటం ఇంతకంటే దారుణం. ఈ కోటి అనే వ్యక్తిని పట్టుకున్న తరువాత పోలీసు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు ఒత్తిళ్ల మెత్తో కోటిని చితకబాదినారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? అంటే మీకు అనుకూలంగా కేసును మలుచుకోవటం కోసమని ఈ కోటిని విపరీతంగా కొట్టి పట్టుకార్లతో రే నీ అంతు చూస్తామురానని పట్టుకార్లతో గోర్లు పీకటానికి ప్రయత్నం జరిగింది. పీకలా బెదిరించినారు. ఆ కొండ మీద 2 టౌన్ సిఐగా ఉన్నటువంటి శ్రీరాములు గారు కోటిని 20 దెబ్బలకు పైగా కొట్టడం జరిగింది. తను నేను చెయ్యలేదు సార్, నేను తీసిన మాట వాస్తవమే అన్నా కూడా రే అలా కాదురా ఇలా చెప్పురా అని బలవంతంగా అతన్ని పట్టుకారులతో గోళ్లు తీసేస్తామని బెదిరిస్తారండి. ఇదే మీరు హంతకులు మావోయిస్టులతో వ్యవహరించినట్టుగా, టెర్రరిస్టులతో వ్యవహరించినట్టుగా ఒక నిజాన్ని బయటికి చూపేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని ఆ రకంగా టార్చర్ చేస్తారా? మొత్తం ఆ ఇంట్రాగేషన్లు అంతా కూడా నవీన్ తిరుపతి నుంచి మొత్తం సోషల్ మీడియా అంతా విపరీతంగా పాకిపోతా ఉంది. సీఎంఓ నుంచి మాకు విపరీతమైనటువంటి ఒత్తిళ్లు వస్తున్నాయి అనేటువంటి చర్చ చేస్తున్నారు. ఇదే మోహన్ కృష్ణని ఆ రోజు మొన్న రాయలసీమకు చేసినటువంటి ద్రోహం మీద ధర్నా జరిగినప్పుడు అక్కడున్నటువంటి డిఎస్పీ ప్రసాద్ గారు రాయలసీమ ఏమైపోతే నీకెందుకురా అని రాయలసీమ వాసి కానటువంటి డిఎస్పీ బండబూతులు తిట్టాడు. ఈ రకమైనటువంటి అరాచకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నది ఎవరు? మీ చేత చేయిస్తున్నది ఈ ప్రభుత్వం. పోలీసు వ్యవస్థ మీద మాకెంతో నమ్మకం ఉన్నది, గౌరవం ఉన్నది. సాక్షాత్తు ఈ జిల్లా ఎస్పీ కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరించేటువంటి మనిషి. కానీ జరుగుతున్నటువంటి నేపథ్యం, కింది స్థాయి పోలీసులను ఏ రకంగా వాడుకుంటున్నారు, మమ్మల్ని దోషులుగా నేరస్తులుగా చిత్రీకరించి 152 బిఎన్ఎస్ సెక్షన్ పెడతారండి వీళ్ల మీద. లేకపోతే కేసుల్లో వెంటనే బెయిల్ వస్తుందని 152 బిఎన్ఎస్ కేసు పెట్టారు. సాక్షాత్తు మ్యాజిస్ట్రేట్ గారు ఆ 152 దేశద్రోహ కేసు ఏ రకంగా దీనికి అప్లై అవుతుందయ్యానని మందలించిన మాట వాస్తవమా లేదా? ఆ శ్రీరాములు గారిని ప్రశ్నించినారా లేదా? మందలించటమే కాదు, చాలా తీవ్రంగా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఇది అప్లై అవ్వకుండా ఎట్లా తీసుకొని వస్తారయ్యా మీరు అని. అంటే 152 ఎందుకు పెట్టారు? పని కట్టుకొని వీళ్లను జైళ్లలోకి నొక్కి వెయ్యాలని. న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి, ఆ పవిత్రమైనటువంటి న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి మేమందరము బతికి బట్టగడుతున్నాం.
ఒకవేళ ఇది లేకపోతే ఈ రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా ఈ పార్టీకే మొత్తం జైళ్లంతా కూడా నింపి ఉండేవాళ్లు కాదా? మేమందరం కూడా జైళ్లే మాకు ఆవాసాలుగా మారి ఉండేటివి. ఇంతగా దుర్మార్గం చేస్తూ అన్యాయంగా అక్రమంగా అరాచకాలు చేస్తూ కొండకు అపవిత్రం చేస్తూ మా మీద నిన్న సాక్షాత్తు కేబినెట్ లో చర్చించి ఆధ్యాత్మిక విధ్వంసం మేం చేస్తున్నాము అన్నటువంటి మాటలు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడుతున్నారంటే మా సవాల్ని స్వీకరించాల చంద్రబాబు నాయుడు గారు. బిఆర్ నాయుడు, నిజంగా నీవు భక్తిపరుడువే అయితే నిరంతరం కరుణాకర్ రెడ్డి భక్తిపరుడు కాదని మాట్లాడుతున్నావే, ఛాలెంజ్ విసురుతున్నా. ఆ మొత్తం సీసీ ఫుటేజ్ ని బయట పెట్టండి. ఒకవేళ నువ్వు అన్నట్టుగానే కోటి చేశాడు అన్నది, మరి ఏమైంది మీ భద్రతా వ్యవస్థ? కింద అంత పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ అంతా ఉంటుంది కదా, చెక్ పోస్ట్ ఉంది కదా, ఎలా వెళ్ళినాయి? మా వాళ్ళు తీసుకుపోతూ ఉంటే ఎందుకు పట్టుకోలేకపోయినారు? ఏమైంది నీ నిఘా వ్యవస్థ అంతా కొండ మీద? ఈ కొండ మీద ఉన్నటువంటి నిఘా వ్యవస్థ అంతా నిద్రపోతోంది కనుకనే ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి కొండ మీద. ఏదో నేను చేశానని బిఆర్ నాయుడు అంటున్నాడు. బిఆర్ నాయుడు, నేను చెప్తున్నా, నీ ప్రైవేటు సైన్యం, నీ దళారీ సేన తాగి పారేసి ఉండవచ్చు. నీకెక్కడ భక్తి ఉంది? నువ్వు నీ అరాచకాలకు అంతెక్కడుంది? ఎలా వచ్చాయి నీకు ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయల ఆస్తి? ఎలా సంపాదించినావు నువ్వు? నీకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా, ఆ యజమానులకందరికీ కూడా దర్శనాలు చేయించటంలో ఉన్నావే, ఆ బలిసినటువంటి వాళ్ళందరూ కూడా తాగి పడేసి ఉండవచ్చు కదా. ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? మా మీద ఎంతసేపు మమ్మల్ని అరెస్టు చేసి దోషులుగా చేసి 11 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నాడంట బిఆర్ నాయుడు. దీని మీదనే బిఆర్ నాయుడు నా మాటలు తీసుకొని మాట్లాడు. నువ్వు, నీకు దమ్ముంటే ఆ పోలీసు అధికారుల చేత, అందులో నిఘా వ్యవస్థకు సంబంధించి సీసీ కెమెరాలన్నీ కూడా టీటీడీ ఆధ్వర్యంలోనే ఉంటాయి. ఆ మొత్తం సీసీ ఫుటేజ్ లో కోటి అనే వ్యక్తి బాటిల్స్ పెట్టినట్టుగా, అతనే బాటిల్స్ పెట్టినట్టుగా ఉండేటువంటి సీసీ కెమెరాలో సాక్ష్యం చూపించు అని సవాల్ విసురుతున్నా. ఊరికనే తుంటలు చేసేసి నీకు అనుకూలంగా కోటి వంగింది మాత్రమే చూపించి, కోటి వంగినాడు తీస్తున్నాడు, అక్కడ పడినటువంటి బాటిల్స్ ని తీస్తున్నాడు, బాటిల్స్ పెట్టింది చూపించు. ఆ తర్వాత జరిగినటువంటి తతంగం, ఎన్ని గోతాలలో దొరికినా, ఎన్ని గోనె సంచులలో ఆ బాటిల్స్ దొరికినాయి అన్నటువంటి విషయం నిజంగా భక్తుడివే అయితే, నిజంగా మీరు ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నటువంటి వాళ్లే అయితే బయట పెట్టమని సవాలు విసురుతున్నా. మేము అడుగడుగునా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము కొండ పరిరక్షణ విషయంలో ఏ మాత్రము కూడా అలక్ష్యము అలసత్వము లేకుండా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో మేము